ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోతాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గులాబీ గర్జన వినిపించేందుకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమరశంకరరావు పూరించారు. ఇటీవల కాలంలో కరీంనగర్ జగిత్యాలలో సభ తర్వాత ఇక పాలిటిక్స్లో ఇక తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా అయితే ఉన్నారు. అయితే ఎర్రవెల్లిలో తన నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు సహా మొత్తం ఏదైతే 23 మంది కీలక నేతలతో కేసీఆర్ సుదీర్ఘ భేటీ అయితే అయ్యారన్నమాట. ఇక 2 సంవత్సరాలు ఏదైతే 27, 28లో మళ్ళీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి కాబట్టి ఇప్పటికే బీజేపీ కూడా ఏదైతే పశ్చిమ బెంగాల్లో గెలిచిన విధానాన్ని బట్టి ఇక్కడ అదే ఏదైతే విధానాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ వైపు బీజేపీ చేస్తుంది. సో ఇక తామే ఆల్టర్నేట్ పార్టీ అనే విధంగా ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్షం నుంచి ఏదైతే అధికార పక్షం పార్టీకి రావాలని, కాంగ్రెస్ ఉన్న స్థానం నుంచి ఏదైతే పార్టీ అనేది 10 సంవత్సరాలు అలాగే కొనసాగించాలని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు కూడా డిపాజిట్లు రాని అని చెప్పి కీలక వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు పార్టీకి సంబంధించి అంటే జరుగుతున్న రాజకీయ నేపథ్యం అంతా దృష్టిలో ఉంచుకొని తర్వాత పార్టీ ఓటమి సంస్థగా తెచ్చిన లోపాలను సరిదిద్దుకొని క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి జీవన్ రెడ్డి పార్టీలోకి రావడం, తర్వాత జరిగినటువంటి కొన్ని లోటుపాట్లు అన్నింటినీ కూడా చర్చల్లో భాగంగా ఏం జరిగింది ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆ లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా కావచ్చు. మొత్తం మీద అయితే ఇక సీఎం ఏదైతే గతంలో బీఆర్ఎస్ సీఎంగా పనిచేసిన కేసీఆర్ సైతం ఇక కొన్ని సంస్థాగత నిర్ణయాలు తీసుకున్నారనమాట. రాబోయే 2 నెలల కాలానికి పక్కా యాక్షన్ ప్లాన్ అనేది తీసుకున్నారనమాట. డిజిటల్ విప్లవం, స్మార్ట్ సభ్యత్వం. భేటీలో ప్రధానంగా చర్చలో వచ్చిన అంశం ఏంటంటే డిజిటల్ సభ్యత్వం. గతంలో ఉన్న సాధారణ సభ్యత్వ పద్ధతికి భిన్నంగా ఈసారి పూర్తి స్థాయిలో సాంకేతికను జోడించి సభ్యత్వాలు నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించారు. ప్రతి గ్రామంలో బూత్ స్థాయి నుంచి సభ్యుల డేటాను డిజిటలైజ్ చేయడం ద్వారా అధిష్టాన కార్యకర్తల మధ్య నేరుగా సంబంధాలు ఉండేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలు నియమించి పార్టీ కార్యకలాపాల్లో జవాబుదారీ పెంచడమే కాకుండా కేసీఆర్ ప్రధాన ఉద్దేశం అన్నమాట ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటగలం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు అమలు జరుగుతున్న జాప్యం పైన కేసీఆర్ లోతైన విశ్లేషణ చేశారన్నమాట. ముఖ్యంగా రైతు రుణమాఫీ జాప్యం, ధరణి సంస్థలు, నిరుద్యోగ వంటి అంశాలు అస్త్రాలు చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. భారీ బహిరంగ సభల కంటే గ్రామాల వారీగా ప్రజల నేతలు నేరుగా మమేకమయ్యేలా తన జన చైతన్య యాత్రల వంటి వినూత్న కార్యక్రమాలకు ఈ భేటీలో శ్రీకారం చుట్టారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడితేనే మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పారు. సో 10 ఏళ్ల పాలన పైన నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించడం పైన కేసీఆర్ ప్రత్యేక దృష్టి అయితే సాధించారు. కేవలం నాయకుల చుట్టూ తిరిగే పార్టీ కాకుండా క్షేత్రస్థాయి కార్యకర్తల వెన్నెముకగా ఉండే క్యాడర్ను డివైన్స్ వ్యవస్థగా మారబోతుందని చెప్తున్నారు. ప్రతి కార్యకర్త రాజకీయ భద్రతతో పాటు కష్టాలు ఉన్నప్పుడు పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించేలా సంస్థాగత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని కేసీఆర్ నేతలకైతే ఆదేశాలు జారీ